హాయ్! ఈరోజు వెల్లుల్లి కారంతో కట్టి ఇడ్లీలు చేసుకుందామా? ఎంతో స్పైసీగా, యమ్మీగా ఉండే ఈ కట్టి ఇడ్లీని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. నా వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను ముందుగా ఇక్కడ 4 వెల్లుల్లిని తీసుకున్నాను. అందులో అర స్పూన్ కారం, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చాగానే మిక్సీ పట్టుకోండి బావుంటుంది. నేనిక్కడ 3 ఇడ్లీని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ బౌల్ తీసుకొని, ఆ బౌల్ వేడయిన తర్వాత అందులో నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనెైనా వేసుకోండి. నేనిక్కడ నెయ్యి యూజ్ చేసుకుంటున్నాను. నెయ్యి వేడైన తర్వాత అందులో నేను కొన్ని తాలింపు గింజలను యాడ్ చేసుకున్నాను. కొంచెం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వీటిని యాడ్ చేసుకున్నాను. దీంతో పాటు ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని, ఈ విధంగా వేసుకొని వేగిన తర్వాత లైట్‌గా చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకున్నాక మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారంని వేసుకొని ఈ విధంగా నెయ్యిలో కొంచెం బాగా వేగాలి. మరీ ఎక్కువ వేపకండి బాగోదు. ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీని యాడ్ చేసుకోవటమే. ఈ విధంగా ఆ వెల్లుల్లి కారంలో బాగా కలిసే విధంగా బాగా తిప్పుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా ఉంచుకోవాలి. పైన కొంచెం చిటికెడు గరం మసాలాని యాడ్ చేసుకోండి బావుంటుంది. స్పైసీగా ఉండే వెల్లుల్లి కారం ఘీ కట్లీ ఇడ్లీ రెసిపీ రెడీ అండి. స్పైసీగా అక్కడక్కడ నెయ్యి ఫ్లేవర్ తగులుతూ చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.